హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ చరిత్రలో కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది వరంగల్ కోట. వందల సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన ఈ కోటలో అడుగడుగున అద్భుతమైన కళా నైపుణ్యం, శిల్పకళ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం వరంగల్ కోటలోని కాకతీయ తోరణాలు, పురాతన శిల్పాలు, రాతి కట్టడాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇవే మన ముందున్నవే ప్రసిద్ధ కాకతీయ తోరణాలు. ఈ భారీ రాతి తోరణాలు ఈ వరంగల్ కోటకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఒక్కసారి వాటిని చూస్తేనే అర్థమవుతుంది కాకతీయుల కాలంలో రాతితో ఎంత అద్భుతమైన నిర్మాణాలు చేశారని. ఇక కోటలో కనిపించే రాతి శిల్పాలను చూడండి. ఒక్కో రాయిని ఒక్కో కళాఖండంగా మార్చినట్టు కనిపిస్తాయి. అప్పటి రోజుల్లో ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకపోయినా శిల్పాలలోని చిన్న చిన్న అలంకరణలు, ఆకృతులు, వాటిని చెక్కిన విధానం చూస్తుంటే అప్పటి శిల్పుల ప్రతిభ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంకా కోట లోపల ఎన్నో పురాతన నిర్మాణాల ఆనవాళ్లు కనిపిస్తాయి. కాలం గడిచిన ఈ రాళ్ళు మాత్రం మనకు కాకతీయుల వైభవాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న కొన్ని రాళ్ళు, శిల్పాలు ఎందుకు ఇలా పడి ఉన్నాయని డౌట్ రావచ్చు. ఇవి సాధారణ రాళ్ళు మాత్రం కావు. కాకతీయుల కాలంలో ఇవి కూడా అద్భుతమైన నిర్మాణాలు. ముఖ్యంగా ఇవన్నీ స్వయంభూ ఆలయ సముదాయాలు మరియు ఇతర కట్టడాలకు సంబంధించిన శిల్పకళ అవశేషాలు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో వైభవంగా ఉండేది. కోట నిర్మాణంలో భారీ రాతి గోడలు, ద్వారాలు, ఆలయ నిర్మాణాలు, శిల్పాలతో కూడి కట్టడాలు ఉండేవి. ఇప్పుడు మనకు వాటిలో కొన్ని మాత్రమే పూర్తి రూపంలో కనిపిస్తున్నాయి. కాకతీయుల ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కట్టడాలను నిర్మించడమే కాదు, వాటిలో కళను కూడా కలిపారు. తోరణాలు, స్తంభాలు, రాతి అలంకరణలు, శిల్పాలు, ఇలా ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకమైన ప్రతిభ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ ఒక రాయి మాత్రమే కనిపించినా దాని వెనక ఒక పెద్ద నిర్మాణం, ఒక చరిత్ర, ఒక కళాకారుడి శ్రమ దాగి ఉంది. అందుకే వరంగల్ కోటను ఒక పాత కోటగా చూడకుండా మన చరిత్రను కళ్ళ ముందే చూపించే ఒక గొప్ప వారసత్వ ప్రదేశంగా చూడాలి. ఇంకా మీలో చాలామంది వరంగల్ కోటని చూడలేదనుకుంటా. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా చూస్తే మన పూర్వీకులు ఎలాంటి అద్భుతమైన నిర్మాణాలు చేసి వెళ్ళారో మీకే అర్థమవుతుంది. ఈ రాతి కట్టడాలు మనకు ఒక విషయాన్ని చెబుతున్నాయి. అదేంటంటే కాలం మారినా కళకు, చరిత్రకు విలువ ఎప్పటికీ తగ్గదు. ఈ రాళ్ళన్నీ పాడైపోయినా, శిథిలాలుగా కనిపించినా, చరిత్రపరంగా చూస్తే మాత్రం ఇవి కాకతీయుల కాలానికి మిగిలిన విలువైన ఆనవాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మన చరిత్రకు సంబంధించిన మరిన్ని ప్రదేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.